అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. బ్రైట్గా రెడ్ కలర్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు నేను రెడ్ కలర్ అనుకుంటే స్క్రీన్ పైన చూడడానికి అయితే మస్తు కనిపిస్తుంది. మరి మీకు ఎట్లా కనిపిస్తుందో. అయితే ఇవాళ విషయం ఏంటంటే, ఫస్ట్ మనం ఇట్లా ప్లెయిన్ శారీస్, ప్యూర్ క్రేప్ సిల్క్ శారీస్ చూద్దాం, దట్టు విత్ గ్యాప్ బార్డర్స్. ఫస్ట్ ఈ సెట్ చూద్దాం, ఆ తర్వాత ఇంకో సెట్. అయితే ఈ సెట్లో ఫస్ట్ వివరాలు ఏంటంటే, మనకి పైన సైడ్ చాలా చిన్న బార్డర్ వచ్చేసి ఇట్లా ఫుల్ లెంత్ ఉన్న ఈ ప్లెయిన్ శారీ, ఇక్కడ మాత్రం ముద్దుగా ఈ గ్యాప్ బార్డర్ కూడా ఇక్కడ కొంచెం బ్రాడ్ వస్తుంది, ఇక్కడ చిన్నగా వస్తుంది. ఫాల్ సూపర్గా పడుతుంది. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ చూపిస్తా. 2350 విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఎప్పుడైనా నేను ఈ మీనాకారి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అడుగుతుంటారు కదా, ఇవాళ అన్ని చీరలు కూడా మనకి మీనాకారి వచ్చిన వీవింగ్ వచ్చిన బ్లౌజెస్ ఉన్నాయి. 1 మీటర్ సఫిషియెంట్ ఉంటుంది. ఉల్టా సైడ్ కూడా చూపిస్తే ఇది వచ్చేసి వీవింగ్. తర్వాత మీరు ఎల్బో లెంత్ పెట్టుకుంటారా, చిన్న హ్యాండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్లెయిన్ శారీస్కి ఇట్లాంటి బ్లౌజెస్ ఇచ్చినప్పుడు కంప్లీట్ ఎల్బో లెంత్ పెట్టుకుంటే ఏంటంటే ఇట్లాంటి బ్లౌజెస్ వేరే దానికి పేరప్ చేయొచ్చు. అండ్ సఫిషియెంట్గా మీరు చిన్న చేతులు హాఫ్ హ్యాండ్స్ పెట్టారనుకోండి, అది వేస్ట్ పోతుంది. సో సఫిషియెంట్గా యూస్ చేయండి, ఎల్బో లెంతే యూస్ చేయండి, అది నా సజెషన్. సో ఇట్లా ఉంటుంది. 2350 యాజ్ ఐ టోల్ యూ. ఫస్ట్ టైం సాఫ్ట్ పాలిష్కి ఇవ్వండి, ఆ తర్వాత హోమ్ వాష్ చేసినా కూడా వేరే కలర్స్తో పెట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇది మనకి ఈ దాంట్లో ఇదే కలర్ ఉందా? ఓకే, ఇది వచ్చేసి వైలెట్ కలర్. నేను ఫస్ట్ హైట్ చూపిస్తున్నా. చాలా హైట్ ఉంది. 5'7", 5'8" ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. బికాస్ నాకు ఇది ఆల్మోస్ట్ ఇట్లా చూడండి, అబౌవ్ టమీకి అబౌవ్ వచ్చేసింది కాబట్టి సఫిషియెంట్ ఉంది. ట్రాన్స్పరెంట్ ఉందా లేదా మీకు దీంట్లో తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఈ శారీస్ ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. బికాస్ మరీ బాడీ హగ్గింగ్ లేదు, అట్లా అని మరీ స్టిఫ్ అస్సలు ఉండదు. ఫాల్ సూపర్గా పడుతుంది. త్రూ అవుట్ డే కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మంచి పింక్ కలర్, రూబీ పింక్ అంటాం కదా, ఆ కలర్. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది డార్క్. దీంట్లో లోపల ఉందా? ఓకే, సేమ్ అదే బ్లౌజ్ లోపల సైడ్ ఉంది కాబట్టి తీయట్లేదు. డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ. ఆ తర్వాత మనకి ఇది పర్పుల్ కలర్. సో అన్ని వివరాలు ఎట్లాగో చెప్పిన కాబట్టి ఇంకొకసారి క్లోజ్అప్ లుక్లో. సో ఈ గ్యాప్ బార్డర్స్ తర్వాత ఇప్పుడు చిన్న బార్డర్స్ ఉన్న శారీస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్లెయిన్ క్రేప్ సిల్క్, సేమ్ చిన్న జరీ బార్డర్స్ 2 సైడ్స్ వస్తుంది. 2250. ఫస్ట్ సెట్ వచ్చేసి 2350, ఇది వచ్చేసి 2250. ఫస్ట్ టైం మాత్రం మీరు డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్కి ఇవ్వాలి. హైట్ చూపిస్తున్నా. ఫస్ట్ కలర్ పర్పుల్ కలర్. హైట్ బిందాస్ హైట్ ఉంది. 5'8" వాళ్ళకి కూడా వస్తుంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ఇవన్నీ వివరాలు చెప్తూ కొంగు చూయించలేదా? ఒక్క నిమిషం. ఇదండి. సో అది వచ్చేసి పళ్ళు. అండ్ దీనికి కూడా మీనాకారి మనకి ఎట్లా వచ్చిందంటే ఇట్లా బంచెస్ స్టైల్ వచ్చిందన్నమాట. అండ్ ఒక్కసారి కస్టమర్కి ఒక్కటి ఓపెన్ చేసుకుందాము. సో 1 మీటర్ ఉంటూ ఈ బంచెస్ ఇట్లా వస్తుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది. 2250 క్లారిటీ. ఇక్కడ వరకు అన్ని వివరాలు చెప్పేసిన. నెక్స్ట్ ఇప్పుడు ఫటాఫట్ దీంట్లో కలర్స్ చూద్దాం. డార్క్ కనకాంబరం కలర్. ఓకే, హైట్ కూడా చూపించిన కదా ప్రతి. రెడ్ కలర్ ఉంది దీంట్లో కూడా. సో ఈ బంచెస్లో ఇంకా మళ్ళీ అవసరం లేదు కదా, మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా ఇట్లా బర్డ్స్. బ్రైట్ ఎల్లో, మంచి మ్యాంగో ఎల్లో, పింక్, రూబీ పింక్, తర్వాత వైలెట్ కలర్. దీంట్లో కూడా డార్క్ నేవీ బ్లూ. యాక్చువల్లీ దాంట్లో కాపర్ సల్ఫేట్, ఇది వచ్చేసి నేవీ బ్లూ. ఇప్పుడు నేను చూపించేది కాపర్ సల్ఫేట్కి దగ్గర ఉన్న కలర్. అయిపోయినాయా? సో శారీస్ ఆర్డర్ ఇవ్వాలంటే నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది. స్టిచ్చింగ్ ఆర్డర్ ఇవ్వాలంటే కూడా సపరేట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. దాని తగ్గట్టు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా కావాలి వద్దు అట్లీస్ట్ వితిన్ ఒక 10 minutes చెప్పండి. బికాస్ మీరు కొన్నిసార్లు బ్లాక్ చేస్తుంటారు, మళ్ళీ వేరే వాళ్ళు అడిగినప్పుడు ఆ మిస్కమ్యూనికేషన్ తోటి మీకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి సతమతం అవుతూ ఉంటా. సో దానివల్ల అండ్ నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.